प्यारे छात्र और छात्रा को सादर प्रणाम। मैं आज 5वीं कक्षा के छात्रों को पाठ 6 पन्ना नंबर 20 जल्दी से जल्दी हिंदी टेक्स्ट बुक्स ओपन कीजिए। जल्दी से जल्दी అందరూ హిందీ టెక్స్ట్ పుస్తకాన్ని ఓపెన్ చేసి పేజ్ నంబర్ 20ని చూడండి। పాఠం 6 పాఠం పేరు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జీ। తొందరగా ఓపెన్ చేసి చూడండి। ఓపెన్ చేశారా? ఇప్పుడు చూడండి, మనం నిన్నటి క్లాస్లో ఒక పారాగ్రాఫ్ మొత్తం చెప్పుకున్నాం। ఈరోజు సెకండ్ పారాగ్రాఫ్ చెప్పుకుందాం, ఓకేనా? చూడండి, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గురించి మనము చక్కగా చెప్పుకున్నాం। తను ఎక్కడ పుట్టాడు, ఎలాంటి కుటుంబంలో పుట్టాడు అనే దాని విషయాలని తెలుసుకున్నాం। ఈరోజు చూడండి, నేను పారాగ్రాఫ్ను చదువుతుంటాను, మీరు చూసుకుంటూ వినండి, ఓకే? ఈ పిక్చర్ కిందంగా ఉంది సెకండ్ పారాగ్రాఫ్। कलाम जी बहुत ही सरल आदर्श और अच्छे इंसान है। अपनी सादगी का तो कोई उपमान ही नहीं है। आप सादगी में हमारे प्रथम राष्ट्रपति राजेंद्र प्रसाद जी की याद दिलाते हैं। आपको बच्चों से भी बड़ा प्रेम है। बच्चों के प्रति प्रेम में वे हमारे प्रथम प्रधानमंत्री नेहरू जी की याद दिलाते हैं। नेक्स्ट लास्ट पैराग्राफ చూడండి। ज्ञान, देशभक्ति और अच्छे गुणों के बल पर ही वे राष्ट्रपति जैसे ऊंचे पद पर पहुँचे। संसार में भारत सबसे बड़ा प्रजातंत्र देश है। राष्ट्रपति देश के प्रथम नागरिक माने जाते हैं, ఓకే? ఇక్కడ చూడండి, మళ్ళీ చదువుతాను। कलाम जी बहुत ही सरल आदर्श और अच्छे इंसान हैं। कलाम जी అంటే కలాం గారు। బహుత్, బహుత్ మీన్స్ చాలా, బహుత్ అర్థమైందంటే తెలుగులో చాలా। సరల్, సరల్ మానే సరళమైన, ఓకే? సరల్ మానే సరళమైన। ఆదర్శ్, ఆదర్శ్ మానే ఆదర్శమైన। और अच्छे इंसान है, और अच्छे इंसान है, अच्छे మంచి। ఇన్సాన్, ఇన్సాన్ మానే వ్యక్తి। కలాం గారు చాలా సరళమైన, ఆదర్శమైన మరియు మంచి వ్యక్తి, ఓకే? కలాం గారు చాలా సరళమైన, ఆదర్శమైన మరియు మంచి వ్యక్తి। ఇన్సాన్ మానే వ్యక్తి, ఓకే? अपनी सादगी का तो कोई उपमान ही नहीं है। अपनी, अपनी माने తన యొక్క, సాదగి కా, సాదగి సాధతనం, కా తో కోయి ఉపమాన్ హీ నహీ దీనితోనూ
పోల్చలేము. ఇక్కడ తన యొక్క సాదాతనం సరళత్వం దేనితోనూ పోల్చలేము. ఓకే, ఉపమాన్ అంటే పోల్చదగిన. आप सादगी में हमारे प्रथम राष्ट्रपति राजेंद्र प्रसाद जी की याद दिलाते हैं. आप सादगी में తమరు సాధాంతనంలో మే హమారే మన యొక్క ప్రథమ రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ గారిని యాద్ దిలాతే హై. యాద్ మానే జ్ఞాపకం, దిలాతే హై అంటే చేయిస్తారు. ఇక్కడ తమరు సాధాంతనంలో మన యొక్క ప్రథమ రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ గారిని జ్ఞాపకం చేయిస్తారు. ఓకే, आप सादगी में हमारे प्रथम राष्ट्रपति राजेंद्र प्रसाद जी की याद दिलाते हैं. आपको बच्चों से भी बड़ा प्रेम है. आपको बच्चों से भी बड़ा प्रेम है. ఇక్కడ కలాం గారికి బచ్చోంసే పిల్లలతోనూ బడా ప్రేమ హై చాలా ప్రేమతో ఉంటారు. बच्चों के प्रति प्रेम में वे हमारे प्रथम प्रधानमंत्री नेहरू जी की याद दिलाते हैं. ఇక్కడ ప్రపంచంలో మనకు జ్ఞానం, దేశభక్తి మరియు మంచి గుణాల యొక్క శక్తి పైననే వారు రాష్ట్రపతి లాంటి గొప్ప పదవులపైకి చేరుకున్నారు. పిల్లలంటే కూడా చాలా ప్రేమ. आपको बच्चों से भी बड़ा प्रेम है. बच्चों के प्रति प्रेम में वे हमारे प्रथम प्रधानमंत्री नेहरू जी की याद दिलाते हैं. ఇక్కడ बच्चों से आपको बच्चों से भी बड़ा प्रेम है. తనకు పిల్లలతోని చాలా ప్రేమ ఉన్నది. बच्चों के प्रति प्रेम में పిల్లలలో ప్రతి ప్రేమతోని हमारे प्रथम प्रधानमंत्री నెహ్రూ జీకి యాద్ దిలాతే హై. ఇక్కడ మన ప్రధానమంత్రి నెహ్రూజీని కూడా జ్ఞాపకం చేయిస్తారు. ओके, ध्यान देशभक्ति और अच्छे गुणों के बल पर ही वे राष्ट्रपति जैसे ऊंचे पद पर पहुँचे. రాష్ట్రపతిని జ్ఞాన దేశభక్తి और జ్ఞానం యొక్క దేశభక్తిని అచ్చే గుణం కే బల్ పర్ గుణముతోని గుణములో అచ్చే మంచి బల్ పర్ హీవే రాష్ట్రపతి జైసే ఊంచే పద్ పర్ పౌంచే. ఇక్కడ రాష్ట్రపతిని దేశం యొక్క ప్రథమ పౌరుడుగా చెప్పుకోవడం జరుగుతుంది. संसार में भारत सबसे बड़ा प्रजातंत्र देश है. ప్రపంచంలో సంసార్ మే భారత్ సబ్సే బడా ప్రజాతంత్ర హై. ఇక్కడ మన భారతదేశం అన్నింటికంటే బడా ప్రజాతంత్ర చాలా పెద్దగా దేశం ఉన్నది. రాష్ట్రపతి దేశ్ కే ప్రథమ్ నాగరిక్ మానే జాతే హై. ఇక్కడ రాష్ట్రపతిని దేశం యొక్క ప్రథమ పౌరుడుగా చెప్పుకోవడం జరుగుతుంది. మరియు పిల్లల పట్ల చూపే ప్రేమ వారు మన యొక్క ప్రథమ ప్రధానమంత్రి నెహ్రూ గారికి కూడా జ్ఞాపకం చేస్తారు. ఇక్కడ
సంసార్ ప్రపంచం, ప్రజాతంత్ర అంటే ప్రజాస్వామ్యం. మన భారతదేశం ప్రజాస్వామ్య దేశం కలదు కాబట్టి రాష్ట్రపతి దేశ్ కే ప్రథమ నాగరిక్ మానే జాతే హై. ఒక నాగరిక్ మానే పౌరుడు, మానే జాతే హై. ఓకే, ఇక్కడ అబ్దుల్ కలాం గురించి చాలా చక్కగా ఉంది కాబట్టి మనము చక్కగా తెలుసుకున్నాం. ఓకేనా. ఇప్పుడు అబ్దుల్ కలాం గారు గురించి మళ్ళీ ఒకసారి పాఠాన్ని చదువుకుందామా? ఓకే. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జీ. ఏం పాఠం పేరేంటి? డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జీ. వెరీ గుడ్. చూడండి, నేను చదువుతాను, చూసుకుంటూ వినండి. हमारे राष्ट्रपति श्री जैनुलाब्दीन अब्दुल कलाम जी का जन्म 15 अक्टूबर 1931 को हुआ. आप चेन्नई के रामेश्वरम में एक अत्यंत साधारण परिवार में पैदा हुए थे. आप बचपन से ही बड़े परिश्रमी रहे हैं. अपने परिश्रम, लगन और सूझबूझ के बल पर वे निरंतर आगे बढ़ते रहे. आप रक्षा और अंतरिक्ष विज्ञान के विशेषज्ञ हैं. आप मिसाइल मैन के नाम से विख्यात हैं. आपने भारत की मिसाइल टेक्नोलॉजी को महत्वपूर्ण योगदान दिया. आकाशनाग, पृथ्वी और अग्नि जैसी मिसाइलों का विकास उनकी ही देखरेख में हुआ. देश की सुरक्षा, समृद्धि और उन्नति के लिए शुरू से ही वे संघर्षरत रहे हैं. संघर्षरत माने పోటీ పడుట. ఓకే. నెక్స్ట్ पैराग्राफ చూడండి. कलाम जी बहुत ही सरल, आदर्श और अच्छे इंसान हैं. अपनी सादगी का तो कोई उपमान ही नहीं है. आप सादगी में हमारे प्रथम राष्ट्रपति राजेंद्र प्रसाद जी की याद दिलाते हैं. आपको बच्चों से भी बड़ा प्रेम है. बच्चों के प्रति प्रेम में वे हमारे प्रथम प्रधानमंत्री नेहरू जी की याद दिलाते हैं. ज्ञान, देशभक्ति और अच्छे गुणों के बल पर ही वे राष्ट्रपति जैसे ऊंचे पद पर पहुँचे. संसार में भारत सबसे बड़ा प्रजातंत्र देश है. प्रजातंत्र माने प्रजास्वाम्यम. राष्ट्रपति देश के प्रथम नागरिक माने जाते हैं. नागरिक पौरुडु. नागरिक माने పౌరుడు. ఓకే. ఇక్కడ అబ్దుల్ కలాంజీ గారు మన యొక్క మాజీ రాష్ట్రపతి శ్రీ జైనులాబుద్దీన్ అబ్దుల్ కలాం గారు 15 అక్టోబర్ 1931న జన్మించారు. వీరి యొక్క పూర్తి పేరు అబుల్ ఫకీర్ జైనులాబ్దీన్ అబ్దుల్ కలాం. ఓకే. ఇతను చాలా పేద కుటుంబంలో
జన్మించారు. ఇక్కడ అబ్దుల్ కలాం గారు తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైకి సమీపంలోని ఉన్న రామేశ్వరం గ్రామంలోని ఒక అత్యంత సాధారణ కుటుంబంలో జన్మించారు. ఓకే, అబ్దుల్ కలాం గారికి పెళ్ళి చేసుకోలేదు. తనకు ఏమంటూ మొత్తం ప్రజలే తన జీవితం అయిపోయింది. అబ్దుల్ కలాం గారు చాలా చక్కగా ప్రజలకి సహాయం చేశారు. తమరు తన బాల్యకాలం నుండియే గొప్పగా కష్టపడే తత్వం గలవారు. తన యొక్క పరిశ్రమ, శ్రద్ధ మరియు కుశలమైన బుద్ధితో వారు నిరంతరం ముందుకు సాగుతూ ఉండెను. తను మనసులో ఏమైనా ఆలోచించాడనుకుంటే ఆ పనిని పక్కా చేసేవారు. అబ్దుల్ కలాం గారు మిజైల్ మెన్ అనే పేరుతో ప్రసిద్ధి పొందారు. అబ్దుల్ కలాం గారు భారత మిజైల్ టెక్నాలజీని గొప్ప స్థానం కల్పించారు. ఆకాశం, నాగ్, పృథ్వీ మరియు అగ్ని మొదలైన మిజైల్ యొక్క అభివృద్ధి అబ్దుల్ కలాం గారి యొక్క పర్యవేక్షణలో జరిగాయి. దేశం యొక్క సురక్ష, సమృద్ధి మరియు అభివృద్ధి కొరకు ప్రారంభం నుండియే వారు పోటీ పడేవారు. ఓకేనా. ఇంకా కలాం గారు చాలా సరళమైన, ఆదర్శమైన మరియు మంచి వ్యక్తి. కలాం గారు చాలా సరళమైన, ఆదర్శమైన మరియు మంచి వ్యక్తి. తన యొక్క సరళత్వం దేనితో పోల్చలేము. తమరు సాధారణంలోని మన యొక్క ప్రథమ రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ గారిని జ్ఞాపకం చేయిస్తారు. తను పిల్లలలో ఎక్కువగా కేటాయిస్తారు. ఇక్కడ బొమ్మలో కూడా మనకు ఇక్కడ ఉన్న ఎట్లుండి విద్యార్థుల మధ్యలోనే నిలబడి ఉన్నారు. అబ్దుల్ కలాం గారికి విద్యార్థులు అంటే చాలా ఇష్టం. ఓకే. నెక్స్ట్, రాష్ట్రపతిని దేశం యొక్క ప్రథమ పౌరుడుగా చెప్పుకోవడం జరుగుతుంది. పిల్లల పట్ల చూపే ప్రేమ వారు తన యొక్క ప్రథమ ప్రధానమంత్రి నెహ్రూ గారిని కూడా జ్ఞాపకం చేస్తారు. ఓకే. ఇప్పుడు మళ్ళీ నేను పాఠం ఫస్ట్ నుండి చదువుతాను, వినండి. ఓకే. పాఠం పేరు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జీ. హమారే రాష్ట్రపతి. నేను చదువుతున్నప్పుడు కరెక్ట్గా వినండి. ఓకే, చూడాలి, వినాలి. అక్కడ ఏముంది, ఇప్పుడు మనకు గుడి ఉందా, గుడి దీర్ఘం ఉందా, ఏమున్నాయి, ఎట్లా పలుకుతున్నామో మనము మీరు ఫస్ట్ అబ్జర్వ్ చెయ్యాలి. ఓకే. చూడండి, ఏపీజే అబ్దుల్ కలాం జీ. हमारे राष्ट्रपति श्री जैनुलाब्दीन अब्दुल कलाम जी का जन्म 15 अक्टूबर 1931 को हुआ. आप चेन्नई के रामेश्वरम में एक अत्यंत साधारण परिवार में पैदा हुए थे. आप बचपन से ही बड़े परिश्रमी रहे हैं. अपने परिश्रम, लगन और सूझबूझ के बल पर वे निरंतर आगे बढ़ते रहे. आप रक्षा और अंतरिक्ष विज्ञान के विशेषज्ञ हैं. आप मिसाइल मैन के नाम से विख्यात हैं. आपने भारत की मिसाइल टेक्नोलॉजी को
महत्वपूर्ण योगदान दिया। आकाश नाग, पृथ्वी और अग्नि जैसे मिसाइलों का विकास उनकी ही देखरेख में हुआ। देश की सुरक्षा, समृद्धि और उन्नति के लिए शुरू से ही वे संघर्षरत रहे हैं। నెక్స్ట్ पैराग्राफ చూడండి। कलाम जी बहुत ही सरल, आदर्श और अच्छे इंसान हैं। अपनी सादगी का तो कोई उपमान ही नहीं है। आप सादगी में हमारे प्रथम राष्ट्रपति राजेंद्र प्रसाद जी की याद दिलाते हैं। आपको बच्चों से भी बड़ा प्रेम है। बच्चों के प्रति प्रेम में वे हमारे प्रथम प्रधानमंत्री नेहरू जी की याद दिलाते हैं। ज्ञान, देशभक्ति और अच्छे गुणों के बल पर ही वे राष्ट्रपति जैसे ऊंचे पद पर पहुँचे। संसार में भारत सबसे बड़ा प्रजातंत्र देश है। राष्ट्रपति देश के प्रथम नागरिक माने जाते हैं। అసలు చక్కగా ఉంది మన పాఠము। ఈ అబ్దుల్ కలాం గారి గురించి నేను హిందీలో చదివాను మరియు తెలుగులో కూడా చెప్పాను కాబట్టి మీరు ఇంట్రెస్ట్గా చదవండి। ఓకే, మీకు పలకడానికి ఇబ్బంది పడతారని 2-3 సార్లు రీడింగ్ చేయిస్తాను। ఓకే, ఇప్పుడు మనం చూడండి అబ్దుల్ కలాంజీ గారు మంచిగా ఎంత చక్కగా విద్యార్థుల మధ్యలోనే నిలబడి ఉన్నారు। ఈయన గొప్ప శాస్త్రవేత్త, చాలా చక్కగా ప్రజలకి సేవలు చేసుకుంటూ జీవనం గడిపేవారు। ఇప్పుడు అబ్దుల్ కలాంజీ గారికి తనంటూ ఆస్తిపాస్తులు ఏమీ లేవు। తను చనిపోయే వరకు కూడా తన దగ్గర ఒక 6 చొక్కాలు, 4 పాయింట్లు, ఆయనకు వచ్చిన మొత్తము ఏం ప్రైజులు అవే ఉన్నాయి। బహుమతులు మాత్రమే ఉన్నాయంట। ఓకే, చూడండి అబ్దుల్ కలాంజీ గారు ఎంత అందంగా, ఆనందంగా నవ్వుకుంటూ పిల్లల మధ్యలో ఉన్నారు కదా। తను ఎప్పుడు హ్యాపీగా ఉండేవాడు। ఓకేనా, ఇక్కడ లాస్ట్ పారాగ్రాఫ్ని లాస్ట్లో మళ్ళీ ఒకసారి చూడండి। సెకండ్ పారాగ్రాఫ్ని చదువుతా మళ్ళీ। ఇక్కడ కొంచెం హార్డ్గా అనిపిస్తుంది చదవడానికి, మళ్ళీ ఒకసారి వినండి। ఓకేనా, చదవాలా ఏమొద్దా? సరే। कलाम जी बहुत ही सरल, आदर्श और अच्छे इंसान हैं। अपनी सादगी का तो कोई उपमान ही नहीं है। आप सादगी में हमारे प्रथम राष्ट्रपति राजेंद्र प्रसाद जी की याद दिलाते हैं। आपको बच्चों से भी बड़ा प्रेम है। बच्चों के प्रति प्रेम में वे हमारे प्रथम प्रधानमंत्री नेहरू जी की
याद दिलाते हैं। ज्ञान, देशभक्ति और अच्छे गुणों के बल पर ही वे राष्ट्रपति जैसे ऊंचे पद पर पहुँचे। संसार में भारत सबसे बड़ा प्रजातंत्र देश है। राष्ट्रपति देश के प्रथम नागरिक माने जाते हैं। ఓకే, చాలా చక్కగా ఉంది. మీరు ఇంట్రెస్ట్గా చదవండి, దీనిని అర్థం చేసుకోండి. ఓకేనా? ఇంకా ఫస్ట్ మనము ఒక 4 లైన్ చదవడానికి ప్రాక్టీస్ చేయాలి. తర్వాత అట్లా ఇట్లా చదువుకుంటూ లెసన్ మొత్తం చదవాలి. ఓకేనా? ఓకే, మళ్ళీ తర్వాతి క్లాస్లో మనం హార్డ్ వర్డ్స్ని రాసుకుందాం. ఓకేనా? ఈ పాఠం చదవండి. హార్డ్ వర్డ్స్ రాసేటప్పుడు మీకు చాలా ఈజీగా అనిపిస్తుంది. ఓకే, చదవటానికి ప్రాక్టీస్ చేయాలి. మనము ఇక్కడ ఒక పదంని చదివేటప్పుడు ఇక్కడ ఫస్ట్ లైన్లో హమారే అని ఉంది కదా, హమారే అనే దాని పదంలో ఏమేమి అక్షరాలు ఉన్నాయి, ఏమేమి గుణింతాలు. ఇప్పుడు హా ఉంది, మా ఉంది, 2 లెటర్లు. మా పక్కల ఏముంది, దీర్ఘమా, గుడియా, కొమ్ము దీర్ఘమా అనేది మనం అబ్జర్వ్ చేస్తే కంపల్సరీగా మనకు చదవడానికి వస్తుంది. హమా అంటే మా పక్కల దీర్ఘం ఉంది కాబట్టి హమా. రా ఉంది లెటర్, దానికి ఏత్వం ఉంది కాబట్టి హమారే అన్నట్టు మనము చదవటానికి ప్రాక్టీస్ చేయాలి. మనం అట్లా గెస్ చేసి చదివినట్లయితే మనకు చాలా చక్కగా రీడింగ్ చేయడానికి వస్తుంది. ఓకే, ఇక్కడ రాష్ట్రపతి అని ఉంది కదా, రాష్ట్రపతి రా పక్కల దీర్ఘం ఉంది. టాకు రావొత్తుంది మరియు షా వస్తుంది, రాష్ట్ర. ఓకే, పతి తాకు గుడింది కాబట్టి తీ అవుతుంది. రాకు దీర్ఘం, టాకు రావొత్తు షావొత్తు, రాష్ట్రపతి. తాకు గుడింది కాబట్టి పతి, ఓన్లీ పతి అనాలి, రాష్ట్రపతి. ఓకే, ఇట్లా గుర్తుపట్టి మీరు చక్కగా నేర్చుకుంటే పర్ఫెక్ట్గా రీడింగ్ చేయడానికి వస్తుంది. మీరంతా చక్కగా రీడింగ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మరి తర్వాతి క్లాస్లో మనము హార్డ్ వర్డ్స్లని రాసుకుందాం. ఓకే, ధన్యవాదములు.